నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అన్నాడు పౌలు గారు. నువ్వు గురి వైపుకే ఎప్పుడు వెళ్తావంటే నువ్వు బలమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు. ఎప్పుడైతే బలహీనమైన విశ్వాసానికి నువ్వు వెళ్ళిపోతావో ఆ బలహీనమైన విశ్వాసం వల్ల నువ్వు గురి యొద్దకు వెళ్ళలేవు. మధ్యలో ఎక్కడ రాలిపోతావో తెలీదు, మొత్తం మీద రాలిపోతావు. ఈరోజు క్రైస్తవ సంఘాలలో విశ్వాసం ఉందా? బలమైన విశ్వాసం ఉందా? ఆ బలమైన విశ్వాసపు స్థాయిలో బోధలు ఉన్నాయా? ఆహారమే కదా మనిషిని బలవంతుడిగా చేసేది. సరైన ఆహారం లేకపోతే మనిషి బలంగా ఉంటాడా, బలహీనమైపోతాడా? బలహీనమైపోతాడు. మనం విశ్వాసమందు బలవంతులుగా మారాలంటే మనకేం కావాలి? బలమైన అక్షయాహారం కావాలి. సోది కబుర్లు, కల్లబొల్లి కబుర్లు, కల్పనా కథలు కాదు, అవి వద్దు మనకి, చెత్త. ఆత్మీయ జీవితం బలంగా ఉండాలి అంటే మనకి బలమైన వాక్యాహారం కావాలి, బలమైన అక్షయాహారం కావాలి. అలాంటి బోధ మనకు కావాలి. మన బోధ బాగుంటే మన బతుకు బాగుంటుంది. బోధ బాగోలేనప్పుడు మన బతుకు కూడా బాగోదు.